హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజు మా బాబుకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చెప్పారు. అందుకని ఆ ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను. మీరు కూడా వచ్చి చూసేయండి. దీనికోసమని మేము కొన్ని పెయింటింగ్స్, కలర్స్ అండ్ బ్రషెస్ తీసుకున్నాము. ఇంతకుముందు నేనెప్పుడు వేయలేదు అసలు ఇలాంటివి. పెయింటింగ్స్ కానీ, అసలు థర్మాకోల్‌తో నేనేమి చేయలేదు. చిన్నప్పుడు మాకేమైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా మా అమ్మ, నాన్నే చేస్తుండేవాళ్ళు. ఎక్కువ మా అక్క వాళ్ళు హెల్ప్ చేస్తుండేవాళ్ళు. నేనెప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. జస్ట్ ఒక రిఫరెన్స్ పిక్ యూట్యూబ్‌లో చూసి అలా చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో, 2 థర్మాకోల్ షీట్స్ కట్ చేసి వాటిని ఫస్ట్ అతికించుకున్నాను బిఫోర్ డేనే. తర్వాత వాటర్ ఫాల్ చేద్దామనుకుంటాను. అదేంటంటే నాకు జస్ట్ నేను రిఫరెన్స్ కోసం యూట్యూబ్‌లో చూసినప్పుడు ఇలా ఏంటి రాళ్ళుంటాయి కదా! కంకర రాళ్ళు. సో, ఆ రాళ్ళని పెట్టి చేశారు. నాకు భలే అనిపిచ్చింది. ఎగ్జాక్ట్‌గా అట్లా రాకపోయినా కొంచెం దానిలాగా వచ్చినా చాలు అనేసి ఇంకా రాళ్ళు తీసుకొచ్చాను. ఈ రాళ్ళు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. అసలు మా దగ్గర లేవు. బయట ఎక్కడికో ఎళ్లి తీసుకొచ్చాను రోడ్డు మీదవి. సో, అవి తీసుకొని ఈ షేప్‌లో పెట్టుకొని ఆహ్, స్టిక్స్ చేసుకున్నాననమాట. అంటే రాళ్ళు ఫస్ట్ కొంచెం గమ్ పెట్టుకొని రాళ్ళు పెట్టేశాను. అది గట్టిగా స్టిక్ అయినట్టు నాకు అనిపించలేదు. అవ్వదేమో అనేసి ఇంకా పైనుంచి కొంచెం గమ్ పోసాననమాట. వైట్ కలర్‌లో హాస్పిటల్‌లలో ఉంటది చూడండి. మనం ఫోటో స్టిక్ చేయడానికి ఎగ్జామ్స్‌కెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్‌లో గూడా ఇవే ఎక్కువుంటాయి. సో, అది పెట్టాననమాట. దాని తర్వాత కొంచెం వాటర్ ఎఫెక్ట్ కోసం బ్లూ కలర్ తీసుకున్నాను. లైట్ బ్లూ లాగా ఉంటుంది కదా! సో, అట్లా తీసుకున్నాననమాట. ఇంకా అది కొంచెం ఎండేలోపు నార్మల్‌గా ఫ్లోర్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఏంటి, ఇప్పుడు ఫారెస్ట్‌లో మనకి గ్రాస్ అంతా ఉంటది కదా! సో, నేను యాక్చువల్‌గా ఏమనుకున్నానంటే ఉల్లెన్ ఉంటది కదా! అది చిన్న చిన్నగా కట్ చేసి స్టిక్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అదెందుకో సెట్ అవ్వదేమో, మళ్ళీ వేస్ట్ అయిపోతదేమో అన్న ఫీలింగ్ వచ్చేసి ఇంకా జస్ట్ గ్రీన్ కలర్‌ని, అంటే లైట్ గ్రీన్ కలర్ ఉంటది కదా! గ్రాస్ కలరు. సో, ఆ కలర్‌ని తీసుకొని పెయింట్ చేశాను. అది పెయింట్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసిందా మొత్తంలో నాకిది పెయింట్ చేయడానికి చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. చాలా టైం పట్టింది. మా పిల్లలేమో ఇంకా పక్కన చాలా విసిగించడం, అదని ఇదని అడగడం చేశారు. బట్ వాళ్ళు మాత్రం హ్యాపీ. ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్‌లో పిల్లలు ఫోను చూడడం, టీవీ చూడడం ఇవే కదా! సో, ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా తక్కువ. నిజానికి చెప్పాలంటే నేను అంతే. ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు చేయించలేదు. సో, ఫైనల్‌గా ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత నేను అక్కడ వాటర్ ఫాల్ అనుకున్నాను కదా! సో, అక్కడ నేను జస్ట్ ఒక స్టోన్ టైప్‌లో ఇట్లా పెడదామనుకున్నా. నేను చూసిన రిఫరెన్స్ పిక్‌లో కూడా ఇలా కొబ్బరి చిప్ అనే పెట్టారనమాట. సో, నేను దానికి పెయింట్ వేసి పక్కన పెట్టుకున్నా. అయితే ఇంక నేను ఆన్‌లైన్‌లో అంటే మీషోలో కొన్ని ట్రీస్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. 1 వీక్ బిఫోరే ఆర్డర్ పెట్టుకున్నాను దీని గురించి తెలిసిన వెంటనే. సో, ఇవన్నీ స్టిక్ చేస్తున్నాననమాట. ఈ మొత్తం ప్రాసెస్‌లో నేను చెప్పిన చాలా సార్లు నేనన్న ఒకే ఒక మాట. మీరు కనుక చికాకు చేసి, అల్లరి చేసినా, నన్ను ఇరిటేట్ చేసినా ఖచ్చితంగా ఇది ఆపేస్తా. ఇదే బ్లాక్‌మెయిల్ చేశాను. పాపం వాళ్ళకి ఎంత దాన్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి, దాంతో ఆడాలని ఉన్నా కూడా వాళ్ళు అస్సలు దగ్గరికి రాలేదు. ఆహ్, కొంచెం ఓకే అనిపించింది నాకు. పిల్లలు పెద్దగా అవుతుంటే ఇలాంటివి కొంచెం అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు నిజంగా. సో, నేనిలా యానిమల్స్ అండ్ ట్రీస్ పెట్టుకున్నాననమాట. చెట్లలో కూడా కొబ్బరి చెట్ల టైప్‌వి కొన్ని నార్మల్‌వి అట్లా ఉన్నాయి. సో, అట్లా పెట్టుకున్నా. యాక్చువల్‌గా ఒకసారి చూడండి వీడియో. నేను ఇన్ని యానిమల్స్, ట్రీస్ ఇవన్నీ స్టిక్ చేసుకోవడానికి కష్టపడ్డదో ఒక ఎత్తైతే మంకీ అసలది ఎందుకో నాకు తెలీదు. నేను పెడుతుంటే పడిపోతుంది. ఎన్ని సార్లు పెట్టానో దానికి గమ్ము పెట్టి ఇలా పెడుతున్నానో లేదో నేను వేరేది స్టిక్ చేసేలోపు మళ్ళీ అది పడిపోతుంది. మళ్ళీ తీసి దాన్ని అతికించడం, మళ్ళీ అది పడిపోవడం. అప్రాక్స్‌గా నాకొక 1 అవర్ అది అతికించడానికే టైం పట్టింది. ఇంకా అది అతికించలేను అని ఇంకా నాకు అర్థమైపోయింది. యాక్చువల్‌గా నేనేం చేశానంటే మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక దగ్గర ఫ్రిడ్జ్ పైన పెట్టాననమాట. అప్పుడు పెట్టే టైంలో ఆ ట్రీ ఉంది కదా పక్కన, ఆ ట్రీకి, మంకీకి మధ్యలో ఒక గమ్ బాటిల్ పెట్టాను. సో, ఆ మంకీ దాని సపోర్ట్‌తో అలా నిలబడి ఇంక అంతే ఉండిపోయిందనమాట. చూడండి, నేను వేసేటప్పుడు కూడా ఇంక దాన్నే పట్టుకొని ఉంటున్నాను. అయినా అది ఆగట్లేదు. ఇంక నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఆ మంకీ వల్ల.
సో, మొత్తం ఇట్లా చేశాననమాట. సో, ఈలోపు నేను ఇదంతా చేసేలోపు అది కొబ్బరి చిప్పకి పెయింటేసుకున్నాను కదా! సో, అది కూడా ఆరిపోయింది. ఇంకా ఆరిపోయిన తర్వాత దాని మధ్యలో కొంచెం అంటే ఆ చిప్పలో కొంచెం గమ్మేసుకొని నేను అంటే వాటర్ ఫాల్‌కి నేను అది బ్లూ కలర్ ఏసాను కదా! సో, కొంచెం దానికి రిలేటెడ్‌గా ఉండాలని నేను అదే బ్లూ కలర్ తీసుకొని కొంచెం దాంట్లో వేసి కలిపాననమాట. నేను చూసిన దాంట్లో యాక్చువల్‌గా ఏంటంటే, ఇలా గన్ టైప్‌లో ఉండే గమ్ ఉంటది కదా! దాన్ని ప్లేట్ పైన వేసి, ఇట్లా వాటర్ ఎఫెక్ట్ వచ్చేలాగా చేశారు. బట్ మా ఆయన చాలా షాప్స్ తిరిగారంట తెలీదెందుకో, ఇంకా అది దొరకలేదు. ఇప్పుడు నేను బ్లూ కలర్ గమ్ ఉంది కదా! మీకు వీడియోలో కనిపిస్తుంది డబ్బా, బ్లూ కలర్ డబ్బా. దాన్ని కూడా నేను ప్లేట్ పైన వేసి చూసాను. బట్ అది వాటర్ ఎఫెక్ట్ రాలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేనొక థీమ్ అనుకున్నా. బట్ అది అవ్వట్లేదు అనుకోని ఎట్లా అని ఆలోచించిన. బట్ ఓకే. అయినంత వరకే అయింది. ఇంక మనం చేసేదేం లేదు కదా అనేసి ఇట్లా చేశాను. సో, మళ్ళీ కొంచెం లైట్‌గా అనిపించేసరికి మళ్ళీ కలర్ ఏసుకున్నా దానిపైన. అంటే దాంట్లో కలిపిన కలరే బ్లూ కలరు. మళ్ళీ తీసి కొంచెం వేసుకున్నాను. సో, ఏమైంది ఆ స్టోన్స్ పెట్టాను కదా నేను వరుసగా. అంటే వాటర్ అందులో పడుతున్న అది రావాలనమాట. సో, అది అవ్వట్లేదు. సరే ఎట్లయితే అట్లయిందిలే అనేసి ఇంకక్కడ గమ్మేసి ఆ స్టోన్స్ పైన కొబ్బరి చిప్పని అతికిచ్చాను. ఏంటో చాలా తొందరగా అతికిపోయింది. స్టోన్స్ కూడా అంత తొందర అతకలేదు. అదంత తొందరగా అతికిపోయింది. సో, ఇంక హమ్మయ్య! అనుకున్నా. ఇదంతా చేసే ప్రాసెస్‌లో మా హస్బెండు, మా పిల్లలు ఎంత విసిగించారో. ఇంక నాకు ఎంట్రన్స్ ఎట్లా ఉండాలో నాకు అర్థం కాలేదు. చూడండి నాకసలు చేయడం కూడా రాలేదు. అంటే ఆ కట్టింగు నేను స్ట్రెయిట్‌గా చేయలేకపోయాను. బట్ ఓకే. ఎంట్రన్స్‌లో ఇట్లా ఫారెస్ట్ అని ఒకటి రాసి ఇది దాన్ని నెక్స్ట్ డే చేశాను. నేను వీడియో తీయలేదు. పిల్లలు పడుకున్న తర్వాత సీక్రెట్‌గా చేశాను. ఇంకా వాళ్ళున్నప్పుడు చేస్తే చాలా విసిగిస్తున్నారని. పక్కన దేవాన్ష్ యూకేజీ అని రాశాను మా బాబు నేమ్. అండ్ ఎంట్రన్స్ కూడా గేట్ ఎంట్రన్స్‌లో లైక్ ఫారెస్ట్ అని రాసి కింద వెల్కమ్ అని రాశాను. ఇంకెట్లుంటదో ఏమో మేడం ఏమంటారో. మా ఆవిడైతే దీన్ని చూసి కొంచెం హ్యాపీ అయిపోయిండు. ఇంకా వాటి నేమ్స్ కూడా రాసి స్టిక్ చేయాల్సింది. బట్ ఇంకా నాకస్సలు కుదరలేదు. మేబీ ఇంకేదైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంది? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.